హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ లాక్స్కి వెల్కమ్. ఈరోజు కోడిగుడ్డు క్యారెట్ కర్రీ చేస్తాను. ఫ్రై ఎలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తినేవాళ్ళు లొట్టలు వేసుకుంటూ మళ్ళీ తింటారు, అంత బాగుంటుంది. దానికి ఏమేమి కావాలో చెప్తాను రండి. క్యారెట్ 2 తీసుకున్నాను, అలా సన్నగా తురుము పెట్టుకోవాలి. ఆనియన్ 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఎగ్స్. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తారా అండి. బాండీ పెట్టి ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసేసాను, ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసాను. ఇది కొంచెం మగ్గాలి. ఇప్పుడు ఉప్పు వేసాను, జల్లి గోల్డెన్ కలర్ మగ్గిపోతాయి కాబట్టి మనం క్యారెట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసాము. నెక్స్ట్ కారం. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకున్నాం కదా, ఇదంతా కలుపుకోవాలి. ఎందుకంటే చూసేసుకోండి, స్పైస్ తినేవాళ్ళు కొంచెం మీ స్పైస్ ఎంత తింటారో అంత వేసుకోండి. ఎందుకంటే మనం 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మనం 2 ఎగ్స్ ఉన్నాయి కదా, అవి పగలగొట్టి ఇందులో పోసాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. చూసారు కదండి, చిటికలో అయిపోతుంది. క్యారెట్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా క్యారెట్ని తురిమి ఎగ్స్ వేసి ఫ్రై చేసి పెడితే శుభ్రంగా తినేస్తారు. హెల్త్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ కూడా తింటారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంతేనండి, అయిపోయింది, రెడీ. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఓకే అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. బాయ్.